గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా ఏపీ, తెలంగాణ గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి బ్యాంక్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 2,999 రూపాయలకే మరియు ప్రతి సబ్జెక్ట్ను కేవలం 499 రూపాయలకే అందిస్తోంది. పాత ఆర్ఎస్ అగర్వాల్, కొత్త ఆర్ఎస్ అగర్వాల్ రెండూ కలిపి 999 రూపాయలకే. ఆర్ఆర్బి 50 ఇంగ్లీష్ మరియు తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 99 రూపాయలకే. వివరాలకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 లేదా 9676525789 ని సంప్రదించవచ్చు. హర్షిత్ ఇన్స్టిట్యూట్, చుట్టుగుంట, ఏలూరు రోడ్, విజయవాడ. సంస్థలు, సంఘాలు. సంస్థలు, సంఘాలు ఇక్కడ బేసిక్గా వీటిని మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చండి. రాజ్యాంగం ప్రస్తావించడం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలని రాజ్యాంగ సంస్థలు అంటాం. ఇందులో నెంబర్ 1 రాజ్యాంగం ప్రస్తావించటం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు, కాబట్టి వీటిని రాజ్యాంగ సంస్థలు అంటాం. రాజ్యాంగ సంస్థలు వీటికి ఏమైనా మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా? వీటికి మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా అని అంటే ఇవ్వచ్చు. ఏంటది? రాజ్యాంగ సంస్థలు. రాజ్యాంగ సంస్థలలో మనకి ఏమేమి వస్తాయి ఇక్కడ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 76 నిబంధన చెప్తోంది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 148 నిబంధన చెప్తోంది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అలాగే 315 నిబంధన చెప్తోంది యూపీఎస్సి. అలాగే 324 ఎలక్షన్ కమిషన్, 280 ఫైనాన్స్ కమిషన్. అలాగే ఇటీవల కాలంలో గుర్తించబడినవి ఇక్కడ 338 నేషనల్ ఎస్సీ కమిషన్. నేషనల్ ఎస్సీ కమిషన్. అలాగే 338A నేషనల్ ఎస్టీ కమిషన్. అలాగే 338B నేషనల్ బీసీ కమిషన్. వీటిని మనం రాజ్యాంగ సంస్థలు అంటామండి. ఎందుకు? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఆర్టికల్ స్పెసిఫిక్గా వీటి గురించి ప్రస్తావిస్తుంది. కాబట్టి రాజ్యాంగంలో ప్రస్తావించడం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలను రాజ్యాంగ సంస్థలు అంటాం. రాజ్యాంగం వీటి గురించి ప్రస్తావిస్తుంది. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. కాబట్టి వీటిని రాజ్యాంగ సంస్థలు అంటున్నాం. ఏమేమి ఉన్నాయి అక్కడ రాజ్యాంగ సంస్థలు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ ఎలక్షన్ కమిషన్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్. అలాగే జాతీయ నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. ఇవి రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రస్తావించడం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు, కాబట్టి వీటిని రాజ్యాంగ సంస్థలు అంటున్నాం. ఇక పార్లమెంటు చట్టం చేసి ఏర్పాటు చేసిన సంస్థలు. పార్లమెంట్ ఒక చట్టం చేసి ఏర్పాటు చేసిన సంస్థలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? పార్లమెంటు చట్టం చేసి ఏర్పాటు చేసిన సంస్థలు, వీటిని చట్టబద్ధ సంస్థలు అంటాం. వీటిని చట్టబద్ధ సంస్థలు అంటాం. మరి
పార్లమెంట్ ఒక చట్టం చేసి ఏర్పాటు చేసిన సంస్థలని మనం చట్టబద్ధ సంస్థలు అంటాం. కాబట్టి సో చట్టబద్ధ సంస్థలు. సో చట్టబద్ధ సంస్థలు ఏమున్నాయి మరి ఇక్కడ? మనం చట్టబద్ధ సంస్థలకు సంబంధించి మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ మహిళా కమిషన్. సో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్. సో జాతీయ మైనారిటీ కమిషన్. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్. అలాగే జన్ లోక్పాల్. సో జన్ లోక్పాల్ వ్యవస్థ. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇవి మనకు చట్టబద్ధ సంస్థలకి ఎగ్జాంపుల్. ఒకటి జాతీయ మహిళా కమిషన్, 2 జాతీయ మైనారిటీ కమిషన్, 3 జాతీయ మానవ హక్కుల కమిషన్, 4 జన్ లోక్పాల్ వ్యవస్థ, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇవి పార్లమెంటు చట్టం చేసి ఏర్పాటు చేసిన సంస్థలుగా వీటిని చెప్తాం. ఇంకా వీటి పరిధిలో చెప్పాలనుకుంటే పరిపాలనా ట్రిబ్యునల్స్, గ్రీన్ ట్రిబ్యునల్స్. సో మరి పరిపాలనా ట్రిబ్యునల్స్, గ్రీన్ ట్రిబ్యునల్స్ ఇవి పార్లమెంట్ ముందు చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేసి వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి సో ప్రస్తుతానికి ఇవి చట్టబద్ధ సంస్థలుగా వీటిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఈ 5. అలాగే రాజ్యాంగంలో ప్రస్తావన లేకుండా పార్లమెంటు కూడా చట్టం చేయకుండా కేవలం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేసే సంస్థలు. సో మరి రాజ్యాంగంలో వీటి ప్రస్తావన లేదు, అలాగే పార్లమెంట్ వీటి ఏర్పాటుకు చట్టము చేయలేదు. మళ్ళా పార్లమెంటు చట్టము లేకుండా రాజ్యాంగంలో ప్రస్తావించబడకుండా కేవలం మంత్రిమండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేయబడిన సంస్థలని రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అంటాం. ఏమంటాం వీటిని? రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అంటాం. ఇది అందరికీ తెలిసిన వర్డే. దీన్ని ఇంకొంచెం మనం సింప్లిఫై చేసి చెప్తే ఏమని చెప్పొచ్చు? కేంద్ర క్యాబినెట్ మంత్రులు తీర్మానం చేసి పాటించే అంశాలన్నింటినీ కూడా మనం సాంప్రదాయాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సాంప్రదాయాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి వరుసగా 2 సార్లకు మించి ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయరాదు అనేది కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా దీన్ని ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నాం. కాబట్టి మంత్రిమండలి తీర్మానంతో, మంత్రిమండలి ఆమోదంతో అమలుపరిచే అంశాలని సాంప్రదాయాలు అంటాం. మరి ఆ మంత్రిమండలి ఆమోదంతో మాత్రమే ఏర్పాటు చేయబడిన సంస్థలని ఇక్కడ రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అనొచ్చు, సింపుల్గా సాంప్రదాయ సంస్థలు అని కూడా అనొచ్చు. రాజ్యాంగేతర అంటే రాజ్యాంగపరమైనవి కావు, చట్టేతర చట్టపరమైన గుర్తింపు కూడా లేదు వీటికి. కాబట్టి రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అనేది వ్యవహారికంగానే.
మరి ఇక్కడ మంత్రిమండలి తీర్మానాలను మనం ప్రాక్టికల్గా ఎలా పాటిస్తున్నామంటే సాంప్రదాయాలుగా పాటిస్తున్నాం. కాబట్టి వీటిని సాంప్రదాయ సంస్థలు అన్నా తప్పులేదు. కాబట్టి మన మూడో కేటగిరీ సాంప్రదాయ సంస్థలు. సో రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అనొచ్చు, లేదా సాంప్రదాయ సంస్థలు అని కూడా అనొచ్చు. మరి సాంప్రదాయ సంస్థలు లేదా రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అంటే మంత్రిమండలి తీర్మానంతో, మంత్రిమండలి ఆమోదంతో అమలుపరిచేవి. సో మరి మంత్రిమండలి ఆమోదంతో ఏర్పాటు చేయబడినవి లేదా సాంప్రదాయ సంస్థలు ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 జాతీయ ప్రణాళికా సంఘం. జాతీయ ప్రణాళికా సంఘం. 2 జాతీయ అభివృద్ధి మండలి. జాతీయ అభివృద్ధి మండలి. 3 జాతీయ సమైక్యతా మండలి. జాతీయ సమైక్యతా మండలి. 4 జాతీయ జనాభా నియంత్రణ మండలి. జాతీయ జనాభా నియంత్రణ మండలి. సో మొదలైనవి. ఇక్కడ సో జాతీయ ప్రణాళికా సంఘం ప్రస్తుతం ఇది అమల్లో లేదు. కాబట్టి జాతీయ ప్రణాళికా సంఘాన్ని 1950లో కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు ఏర్పాటు చేశారు. మరి 1950లో జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలి తీర్మానం మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. రీసెంట్లీ 2014లో సో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి 2015 జనవరి నుండి 2015 నుండి దీని ప్లేస్లో నీతి ఆయోగ్. 2015 జనవరి నుండి నీతి ఆయోగ్ అమల్లో ఉందండి. సో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. కాబట్టి 2015లో 2014లో ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన నరేంద్ర మోడీ గారు సో ప్రణాళికా సంఘం రూపొందించే ప్రణాళికలలో రాష్ట్రాల భాగస్వామ్యం లేదు. కాబట్టి రాష్ట్రాలు వీటి అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అనే నేపథ్యంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2015 జనవరి నుండి అమల్లోకి వచ్చింది. సో మరి ఇక్కడ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. కాబట్టి సో దీన్ని తెలుగులో జాతీయ పరివర్తిత సంఘం అని కూడా పిలుస్తారు. సో జాతీయ పరివర్తిత సంఘం అని కూడా పిలుస్తారు. సో మరి ఇక్కడ సాంప్రదాయ సంస్థలన్నింటికీ కామన్గా ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారండి. సాంప్రదాయ సంస్థలన్నింటికీ కామన్గా ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. అలాగే ఒక ప్రణాళికా సంఘం మినహాయిస్తే ప్రణాళికా సంఘం ప్లేస్లో ఎవరు వచ్చారన్నాం ఇప్పుడు? నీతి ఆయోగ్. కాబట్టి మరి ఆ నీతి ఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమైక్యతా మండలి, జాతీయ జనాభా నియంత్రణ మండలి ఇవన్నింటికి పదవిరీత్యా ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. పదవిరీత్యా కేంద్ర క్యాబినెట్ మంత్రులంతా సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. సో మరి ఈ విధంగా ప్రధానమంత్రి అధ్యక్షులు, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
సో ఇవన్నీ కామన్ బాడీలు అన్నమాట. ఆయా అంశాలపైన చర్చించి వాటిని అమలుపరచడంలో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీటిని ఏర్పాటు చేశారు. సో ఇక సెకండ్ వన్ జాతీయ అభివృద్ధి మండలి. సో జాతీయ అభివృద్ధి మండలికి సంబంధించి ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను, సో ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలు రాష్ట్రాలలో అమలవ్వాలి అని అంటే ప్రణాళికా సంఘంలో అసలు రాష్ట్రాలకు భాగస్వామ్యం లేదు. కాబట్టి ప్రణాళికల రూపకల్పనలో భాగస్వామ్యం లేదు కాబట్టి మరి వాటిని అమలుపరచడంలో రాష్ట్రాలు అంతగా ఆసక్తి చూపే అవకాశం లేదు. అందుకే ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను వాటిపైన చర్చించి అవసరమైన చేర్పులు మార్పులు చేసి వాటిని ఆమోదించి అమలుపరుచుకోవడానికి రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పిస్తూ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది నెహ్రూ మంత్రిమండలి 1952లో. సో 1952లో జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు నెహ్రూ మంత్రిమండలి. మరి జాతీయ అభివృద్ధి మండలిలో ప్రధానమంత్రి అధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులు సభ్యులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు కూడా సభ్యులుగా ఉంటారు. మరి జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలు వాటిపైన చర్చించి అవసరమైన చేర్పులు మార్పులు చేసి దానిని ఆమోదించి అమల్లోకి తీసుకురావడానికి ఎన్డీసీని ఏర్పాటు చేశారు. సో ప్రణాళికలను చర్చించి అవసరమైన చేర్పులు మార్పులు చేసి దానిని ఆమోదించి అమలుపరచడానికి గాను ఎన్డీసీని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రణాళికా సంఘానికి ఎన్డీసీకి వేరువేరుగా ఉన్నాయి. మరి ఒకే ప్రణాళికను రూపొందించడానికి ఒక వ్యవస్థ, దాన్ని ఆమోదించి అమలుపరచడానికి మరో వ్యవస్థ ఉంది అనే నేపథ్యంలో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు ఎన్డీసీని పోలిన వ్యవస్థ ఆల్మోస్ట్ ఆల్ నీతి ఆయోగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం పాత్రను పోషిస్తుంది, అలాగే ఎన్డీసీ పాత్రను కూడా పోషిస్తుంది. ఎందుకంటే నీతి ఆయోగ్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు సభ్యులుగా ఉన్నారు. దానికో స్టడీ టీంని ఏర్పాటు చేశారు, ప్రణాళికా కమిటీ. మరి ఆ ప్రణాళికా కమిటీ ప్రణాళిక ముసాయిదాలను తయారు చేస్తుంది. మరి ఆ ప్రణాళికా కమిటీలో 5 సభ్యులు శాశ్వత సభ్యులుగాను, 2 తాత్కాలిక సభ్యులుగాను కేంద్ర క్యాబినెట్ వారిని నియమిస్తుంది 7 సభ్యులని. ఈ 7కి ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు. మొత్తం 8 మంది సభ్యులు. మరి ఒక ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలో మిగిలిన 7 సభ్యులు నీతి ఆయోగ్ తరపున ప్రణాళికల రూపొందించడం, ప్రణాళికలను అధ్యయనం చేయడం చేస్తారు. దాన్ని స్టడీ టీం అంటాం ఇంటర్నల్గా. మరి వర్కింగ్ కమిటీ లేదా స్టడీ టీం. మరి అది తయారు చేసిన ఆ ప్రణాళికలకు సంబంధించి నీతి ఆయోగ్లో పదవిరీత్యా సభ్యులుగా క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు ప్రణాళికలపై చర్చించడం, ఆమోదించడానికి అవసరమైన చేర్పులు మార్పులు చేయడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్డీసీ అనేది క్రియారహితంగా ఉంది అని చెప్పొచ్చు. సో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రాక్టికల్గా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కానీ జాతీయ అభివృద్ధి మండలిని రద్దు చేసినట్లు ఏ ప్రకటన రాలేదు. అలాని దాన్ని కొనసాగిస్తున్నట్లు ఎలాంటి చర్యలు జరగట్లేదు, అక్కడ ఏ కార్యక్రమాలు జరగట్లేదు. కాబట్టి సో ఇప్పుడు క్రియాశీలకంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. క్రియారహిత స్థాయిలో జాతీయ అభివృద్ధి మండలి ఉంది.
సో ఇక జాతీయ సమైక్యతా మండలి. సో జాతీయ సమైక్యతా మండలి మన దేశం భిన్నమైన మతాలకు, భిన్నమైన భాషలకు, భిన్నమైన కులాలకు, అలాగే ఆచార సాంప్రదాయాలతో కూడిన ప్రజలకు నిలయం. మరి ఇక్కడ భిన్నమైన భాషలు, భిన్నమైన ఆచారాలు, భిన్నమైన ఆచార సాంప్రదాయాలతో కూడిన కులాలు, మతాలు, భాషలకు సంబంధించిన ప్రజలకు నిలయం ఇండియా. మరి ఇక్కడ మతం పేరుతో విభజనకు గురయ్యారు, కులం పేరుతో విభజనకు గురయ్యారు, ప్రాంతం పేరుతో విభజనకు గురయ్యారు, ఆఖరికి భాష పేరుతో కూడా విభజనకు గురయ్యారు జనాలు. అందుకే దీన్ని భిన్నత్వం అంటాం. భిన్నత్వం. మరి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి జాతీయ సమైక్యతా మండలిని ఏర్పాటు చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం అంటే ఈ భిన్నమైన మతాల ప్రజలు, ఈ భిన్నమైన కులాల ప్రజలు, ఈ భిన్నమైన భాషల ప్రజలు, ఈ భిన్నమైన ప్రాంతాల ప్రజలు, వారందరిలో కామన్గా మానసికంగా ఒక ఆలోచన, ఒక అలవాటు అనేది డెవలప్ చేయాలి. ఏంటా ఆలోచన? నేను నా పక్కవారంతా భారతీయులమే, మేమంతా ఒకటే, మేము పుట్టి పెరిగింది ఈ భూమి మీదనే, కాబట్టి మేము పుట్టి పెరిగింది ఈ మట్టి మీదనే అని చెప్పి ఈ గడ్డ మీద ప్రేమానురాగాలు పెరగాలి. ఈ గడ్డ మీద ఒక అభిమానాన్ని పెంచే విధంగా ప్రజలలో అవగాహన తీసుకురావాలి. దాన్నే ఏకత్వం అంటున్నాం. ఏకత్వం. వి ఆర్ ఇండియన్స్, మేమంతా భారతీయులం అనే ఒక ఫీలింగ్ భారత ప్రజలలో తీసుకురావాలంటే వాళ్ళలో ఒక అవగాహన కల్పించాలి. మీరంతా ఈ మట్టిలో పుట్టి పెరిగిన వారే, మతాలు వేరైనప్పటికీ ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన వారే మీరని చెప్పి వాళ్ళలో ఒక స్పృహని, ఒక అవగాహనని కల్పించే బాధ్యత ఇక్కడ జాతీయ సమైక్యతా మండలి నిర్వర్తిస్తోంది. కాబట్టి మతాల పేరుతో కొట్టుకు చావకుండా, కులాల పేరుతో కొట్టుకు చావకుండా, ప్రాంతాల పేరుతో తగాదాలు పడకుండా మేమంతా భారతీయులం కాబట్టి ఒకే ఈ గడ్డపై పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి సోదరులుగా, సోదరి మనులుగా, అన్నదమ్ముల వల్ల కలిసి ఉండాలి అనే అవగాహన ప్రజలలో కల్పించడానికి గాను కృషి చేసే ఉద్దేశంతో ఈ జాతీయ సమైక్యతా మండలిని ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం జాతీయ సమైక్యతా మండలి సమావేశాన్ని 1961లో నిర్వహించారు. సో ఫస్ట్ టైం జాతీయ సమైక్యతా మండలి సమావేశాన్ని నెహ్రూ గారు 1961లో నిర్వహించారు. 1984 నుండి జాతీయ సమైక్యతా మండలి పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించింది. మరి జాతీయ సమైక్యతా మండలి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ఇది ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతుంది. మరి ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి నెలలో దేశవ్యాప్తంగా వివేక్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో స్వాతంత్రానంతరం భారతదేశం అభివృద్ధి చెందిన తీరు, ప్రజలు సాధించిన అభివృద్ధి, అలాగే వివిధ రాష్ట్రాల సంస్కృతి పైన ప్రజలలో ఒక అవగాహన కల్పించడానికి వివేక్ ఎక్స్ప్రెస్ పేరుతో వివేకానందుడి యొక్క జన్మదినం ఆధారంగా జన్మదినం రోజు ఆ ట్రైన్ బయలుదేరుతుంది. ప్రతి రాష్ట్రంలో మేజర్ రైల్వే స్టేషన్ కనీసం 2 రోజులు ప్రదర్శన ఉంచుతూ అది దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటుంది ఆ ట్రైన్. కాబట్టి ఆ ట్రైన్లో వివిధ రకాల కళలు, ఆయా రాష్ట్రాల కళలు, ఆయా రాష్ట్రాల సంస్కృతులు అందులో ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం సాధించిన ఆర్థిక అభివృద్ధి, సామాజిక గ్రోత్, వాటిని కూడా వివిధ రకాలుగా ప్రదర్శన రూపంలో ఆ ట్రైన్లో ఉంచుతారు. కాబట్టి ఆ రకంగా మనం ఎన్ని తగాదాలు పడ్డా మనం జీవించాల్సింది ఈ ప్రాంతంలోని, ఈ ప్రజల మధ్యే. కాబట్టి తగాదాలు మర్చి సోదరపూర్వకమైన, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో జీవించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలి అనే ఒక అవేర్నెస్ కల్పించడానికి
జాతీయ సమైక్యతా మండలి వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టవచ్చు. సో ఇది జాతీయ సమైక్యతా మండలికి సంబంధించి. అలాగే జాతీయ జనాభా నియంత్రణ మండలి. సో మరి జాతీయ జనాభా నియంత్రణ మండలి, మరి జాతీయ జనాభా నియంత్రణ మండలి ఇవాళ ప్రజలలో విద్య అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రజలు మూఢనమ్మకాలని ఎక్కువగా విశ్వసిస్తారు, ఎక్కువ నమ్ముతారు. మరి ఆ మూఢనమ్మకాల వల్ల జనాభా నియంత్రణ అనేది సాధ్యం కాదు, జనాభా విస్ఫోటనం అనేది జరుగుతుంది, జనాభా పెరుగుదల అనేది వేగంగా జరుగుతుంది. నిరక్షరాస్యత దానికి కారణం, ప్రధాన కారణం నిరక్షరాస్యత, అవగాహన రాహిత్యం. మరి ఆ అవగాహన రాహిత్యం వల్ల జనాభా విస్ఫోటనం, జనాభా పెరుగుదల అనేది జరుగుతుంది. ఎందుకు అవగాహన రాహిత్యానికి జనాభా పెరుగుదల కారణం ఏంటి అని అంటే ఒకటే ఎగ్జాంపుల్ ఏంటి, ఒక నిరక్షరాస్యుడు అనుకుంటాడు నారు పోసినోడు నీరు పోయాడా, నారు పోసినోడు నీరు పోయాడా అంటే నా ప్రమేయం లేకుండానే నాకు పిల్లలు అయ్యారు, కాబట్టి ఆ భగవంతుడి ఆ దేవుడి యొక్క కృప వల్ల, దేవుడి యొక్క దయ వల్ల నాకు ఈ పిల్లలు అయ్యారు, ఇలా నా ప్రయత్నం ఏం లేదు అనే వర్షంలో నిరక్షరాస్యుల ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి మరి నిరక్షరాస్యత వల్ల, అవగాహన రాహిత్యం వల్ల నారు పోసినోడు నీరు పోయాడా అంటే జీవం పోసినోడు బ్రతకడానికి అవకాశం ఇవ్వడా, మరి ప్రాణం ఇవాళ జన్మించడానికి కారకుడు దేవుడే, మరి వాడు బ్రతకడానికి కారకుడు కూడా దేవుడే అవ్వాలి అనే వర్షంలో డజన్ల కొద్ది జనాలకి జన్మనిస్తూ ఉన్నారు ఇవాళ నిరక్షరాస్యులైన పేరెంట్స్. ఈ సంస్కృతి ఇవాటికి నార్త్ ఇండియాలో మనకు బీమారు రాష్ట్రాలు అని పిలువబడే జనాభా రీత్యా అతిపెద్ద రాష్ట్రాలు బీమారు రాష్ట్రాలు అని చెప్పి పిలుస్తున్నాం వాటిని. బీమారు రాష్ట్రాలు అంటే రోగగ్రస్తమైన రాష్ట్రాలు ఇవి. ఏంటా రోగగ్రస్తమైన రాష్ట్రాలు? ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మరి రాష్ట్రాలలో లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినా అక్కడ విద్యా వ్యాప్తి జరగట్లేదు, ప్రజలలో అవగాహన పెరగట్లేదు, జనాభా నియంత్రణ అనేది సాధ్యం కావట్లేదు. ఇవాళ ప్రస్తుతం 2011 అంచనాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద దేశాలలో 9వ దేశం ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియా దేశ జనాభాను ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా ఒక సంవత్సరంలో తయారు చేస్తుంది కొత్తగా. మరి ఒక ఉత్తరప్రదేశ్లోని ఒక ఆస్ట్రేలియా దేశ జనాభా ఒక సంవత్సరంలో క్రియేట్ అవుతుంది. అంటే జనాభా ఏ స్థాయిలో పెరుగుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకు జరుగుతుంది అనండి, ఇందులో ప్రధాన కారణం విద్య, నిరక్షరాస్యత అయితే ఇక రెండో కారణం పేదరికం కూడా. ఎందుకు పేదరికం ఇక్కడ జనాభా పెరగడానికి కారణం అవుతుంది అనంటే పేదరికంలో మగ్గే తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది, యవ్వనంలో సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి, యవ్వనంలో కన్న పిల్లలైనా ఉండాలి. ఎందుకు? వృద్ధాప్యంలో వారికి రక్షణ. మరి వయసులో ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి, లేదా వయసులో ఉన్నప్పుడు కన్న పిల్లలైనా ఉండాలి. ఎందుకు? ఆ చివరి దశలో వారికి చూసుకోవడానికి, చివరి దశలో వాళ్ళని పోషించడానికి. మరి ఇలా పేదరికంలో మగ్గుతున్న ప్రజలకి సో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దీనివల్ల కూడా వాళ్ళు జనాభా విస్ఫోటనానికి, జనాభా పెరుగుదలకి, విచ్చలవిడిగా సంతానాన్ని కలిగి ఉండడానికి ఇది ఒక కారణమవుతుంది. కాబట్టి నిరక్షరాస్యత, ప్రజలలో అవగాహన లేమి వల్ల నారు పోసినోడు నీరు పోయడా అనే ఆలోచనతో విచ్చలవిడిగా జనాల పెరుగుదలకి, జనాభా పెరుగుదలకి కారణమైతే పేదరికం కూడా జనాభా పెరుగుదలకి మరో కారణం అని చెప్పొచ్చు. కాబట్టి సో ఇక్కడ జనాభా పెరుగుదల అనేది రెండు వర్షన్లు ఉంటాయి, నాణానికి ఇరువైపులు. మరి ఆ నాణానికి ఇరువైపులు, ఒకవైపు జనాభా పెరుగుదల అనేది దేశానికి యువ రక్తాన్ని ఇంజెక్ట్ చేసి ఆర్థిక గ్రోత్కు ఉపయోగపడవచ్చు.
అదే జనాభా పెరుగుదల ఆర్థిక అభివృద్ధి మందగమనానికి చేరడానికి కూడా కారణమవ్వచ్చు. మరి దేశ అభివృద్ధికి జనాభా పెరుగుదల ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అయితే, ఆల్రెడీ గ్రోత్ స్టేజ్లో ఉన్న కంట్రీ అయితే అప్పుడు జనాభా పెరిగినా వాళ్లకు మానవ వనరులు అనేటివి ఉపయోగపడతాయి. ఇవాళ జపాన్ ఆఫర్ చేస్తుంది, చైనా ఆఫర్ చేస్తుంది, కనీసం 2 పిల్లలను కానండి, వాళ్ళ ఖర్చు, వాళ్ళ విద్య, వైద్య సౌకర్యాలని మేమే భరిస్తాం అని చెప్పి ప్రభుత్వం అధికారిక ప్రకటనలు చేయాల్సి వస్తుంది. మరి అవి డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి మరి ఆ డెవలప్డ్ కంట్రీస్ ఇవాళ కనీసం 2 పిల్లలను కనండి అని చెప్పి గవర్నమెంట్ జీవోలు పాస్ చేయాల్సి వస్తుంది. ప్రజలను ఎంకరేజ్ చేస్తూ పథకాలను ప్రకటించాల్సి వస్తుంది. కారణం ఏంటి అని అంటే అక్కడ వేగంగా అభివృద్ధి చెందారు, విద్య అభివృద్ధి చెందింది, ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది, జీవన ప్రమాణాలు పెరిగాయి. దీనివల్ల అవేర్నెస్ పెరగడం వల్ల 1, 2 అనే వర్షన్లో 1 పిల్లలుంటే చాలు, 1 ముద్దు 2 వద్దు అనే వర్షన్లో పిల్లల కనడం అనేది తగ్గించేశారు. దానివల్ల ఇక్కడ నూతన సంతానాలు తగ్గిపోయాయి, జనాభా గ్రోత్ రేట్ తగ్గిపోయింది. మరి జీవన ప్రమాణం పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, మెడికల్ ఫెసిలిటీస్ పెరిగాయి. కాబట్టి ఇవాళ వయస్సు, మనం జీవించే కాలం అనేది పెరిగింది. మరి ఆ కాలం ఇవాళ జపాన్ వంటి దేశాలలో దాదాపు 80 సంవత్సరాలు కనీస ఆయుర్దాయం ఉంది. మరి 80 సంవత్సరాలు కనీస ఆయుర్దాయం ఉంది కాబట్టి ఆ దేశాలలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. మరి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మరి ఆ వృద్ధులు దేశానికి వారి అనుభవం ఉపయోగపడుతుందేమో, కానీ శారీరక శక్తి లేకపోతే సంపాదన జరగదు కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు జనాభా పెరుగుదలకు వాళ్ళు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. మరి మన దేశం కూడా ఇవాళ దేశంలో ఉన్న జనాభాని, ప్రస్తుతం ఉన్న జనాభాని మానవ వనరులుగా, అభివృద్ధికి చోదక శక్తిగా, ఒక యంత్రాన్ని నడవడానికి పెట్రోల్ ఎలాగైతే ఉపయోగపడుతుందో దాన్ని శోధక శక్తి అంటాం, అలాగే ఇక్కడ కూడా దేశ ఆర్థిక అభివృద్ధికి మానవ వనరులే ప్రధానమైన రీసోర్స్ అని చెప్పి మానవ వనరుల అభివృద్ధికి వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఇవాళ ఈ పరిస్థితి. కానీ 1950లో ఆ మానవ వనరులని, అంటే ఆ మానవ వనరులు జనాభా నియంత్రణ కావాలి అని పాటించాం. ఎందుకు? అప్పుడు పూర్ కంట్రీ మనం. సో డెవలప్ చెందుతున్న దశలో ప్రజలందరికీ కామన్ నీడ్స్ అందుబాటులో లేవు. మరి ఆ కామన్ నీడ్స్ అందుబాటులో లేవు కాబట్టి ప్రజలకు సౌకర్యాలు, కామన్ నీడ్స్ అందుబాటులో ఉంచాలి అని అంటే, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి అని అంటే ప్రభుత్వం ఖర్చు చేయాలి. మరి ప్రభుత్వం ఖర్చు చేయాలంటే అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. అలా అని ప్రజల నుండి పన్నులు వసూలు చేద్దామంటే ప్రజలు ఆల్రెడీ పేదరికంలో మగ్గుతున్నారు, ఉన్న పన్నులు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? దేశం అభివృద్ధి చెందాలి అని అంటే పరిమిత జనాభా అవసరం. సో జనాభా అనేది ఒక లిమిట్ ప్రకారమే పెరగాలి అనే ఉద్దేశంతో దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా జనాభా నియంత్రణ కావాలి. అందుకే 1952లోనే ఫస్ట్ టైం జాతీయ జనాభా నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి అనే వాదన ప్రారంభమైంది. మరి ఆ జాతీయ జనాభా నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి అనే వాదన ప్రారంభమైంది. మరి ఆ వాదనను బలపరుస్తూనే నెహ్రూ మంత్రిమండలి జాతీయ జనాభా నియంత్రణ మండలిని ఏర్పాటు చేసింది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అలాగే ఆయా రంగాలలో అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన ప్రముఖులను కూడా ఇందులో ఆహ్వానితులుగా లేదా పరిశీలకులుగా లేదా గెస్టులుగా వారిని నియమించడం ద్వారా వారి యొక్క భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇది ఏం చేయాలి? జనాభా నియంత్రణను ప్రజలలో ఒక అవగాహన తీసుకురావడానికి ఇది ప్రారంభంలో విపరీతంగా కృషి చేసింది. సో కాబట్టి ఇక్కడ సాంప్రదాయ సంస్థలకు ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ మేరకి వీటిని ఏర్పాటు చేసి కొనసాగించవచ్చు. ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే నియమం లేదు.
అలా అని రద్దు చేసే అవకాశం లేదా అంటే ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. ఎందుకంటే వీటికి చట్టపరమైన గుర్తింపు లేదు, రాజ్యాంగపరమైన రక్షణ లేదు. కాబట్టి సో చట్టపరమైన గుర్తింపు లేదు, రాజ్యాంగపరమైన రక్షణ లేదు. కాబట్టి సో ఈ సాంప్రదాయ సంస్థలని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. సో ఇక మనకి అత్యంత ముఖ్యమైన సంస్థలు, సంఘాలను గురించి మనం ఆర్డర్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ముఖ్యమైన సంస్థలు, సంఘాలు ఏమున్నాయి మనకు? ముఖ్యమైన సంస్థలు, సంఘాలలో ఫస్ట్ వన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సో మరి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని మన రాజ్యాంగంలో 5వ భాగంలో సో 5వ భాగంలో 76 నిబంధన ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అంశాలు పొందుపరిచారు. సో ఇక్కడ మరి అటార్నీ జనరల్ అనే పదవిని ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో అటార్నీ జనరల్ పదవిని ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1833 చార్టర్ చట్టం ద్వారా. సో 1833 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్కి శాసన సలహాదారుడు, గవర్నర్ జనరల్ శాసన సలహాదారుడుగా ఈ పదవిని ఏర్పాటు చేశారండి ఫస్ట్ టైం. ఏ చట్టం ద్వారా? 1833 చార్టర్ చట్టం ద్వారా. సో మరి 1833 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి శాసన సలహాదారుడిగా ఈ పదవిని ఏర్పాటు చేశారు. మరి ఈ శాసన సలహాదారుడుగా నియామకం పొందిన వ్యక్తి అప్పుడు లార్డ్ మెకాలే. ఎవరు? లార్డ్ మెకాలే. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన శాసన సలహాదారుడు ఇక్కడ గవర్నర్ జనరల్గా ఉన్న ఈ పదవి ఆఫ్టర్ ఇండిపెండెన్సీ దీని ప్రోటోకాల్ ఎవరికి ఇచ్చారు అని అంటే రాష్ట్రపతికి. కాబట్టి ఇప్పుడు ఈయన సలహాదారుడు కాబట్టి మరి సలహాదారుణ్ణి ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నాం? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పొందుపరుచుకున్నాం. కాబట్టి సో కేంద్రంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని, రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అనే పదవిని ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో 6వ భాగంలో 165 నిబంధన ప్రకారం అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అనే పదవిని ఏర్పాటు చేశారు రాష్ట్ర స్థాయిలో. అలాగే రాజ్యాంగంలో 5వ భాగంలో 76 నిబంధన ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని ఏర్పాటు చేశారు. సో ఈ రెండు పదవులు ఏ ఒక్క పదవి ద్వారా ఏర్పడ్డాయి? శాసన సలహాదారుడు అనే పదవి ఆధారంగా ఏర్పాటు చేశారు. సో మరి అటార్నీ జనరల్, సో అటార్నీ జనరల్ వీటికి సంబంధించి 76 నిబంధన ప్రకారం వీరిని రాష్ట్రపతి నియమిస్తారండి. సో 76 నిబంధన ప్రకారం వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. మనం ఇలా డిస్కస్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది మనకి. ఏంటి? నియామకం, పదవి కాలం, అర్హతలు, జీతభత్యాలు, ప్రమాణ స్వీకారం, అలాగే తొలగింపు. సో ఈ విధంగా మనం డిస్కస్ చేస్తే మనకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ నియామకం, ప్రధానమంత్రి సలహా మేరకు
ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తారండి. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తారు. అలాగే అటార్నీ జనరల్కు సహాయంగా 2 సోలిసిటర్ జనరల్లను నియమిస్తారు. సో అటార్నీ జనరల్కు సహాయంగా 2 సోలిసిటర్ జనరల్లను నియమిస్తారు. సో మరి అటార్నీ జనరల్ మరియు సోలిసిటర్ జనరల్ ముగ్గురు కూడా మనకు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి వారిని నియమించడం జరుగుతోంది. ఇక పదవీ కాలం, అటార్నీ జనరల్ పదవీ కాలం 65 సంవత్సరాల పదవి విరమణ వయస్సు కానీ 6 సంవత్సరాల పదవీ కాలం కానీ వారు కొనసాగుతారు. సో 6 సంవత్సరాల పదవీ కాలానికి కొనసాగొచ్చు, లేదా 65 సంవత్సరాల పదవి విరమణ వరకు వారు కొనసాగొచ్చు. ఈ రెండింటిలో ఏది ముందైతే దాని ప్రకారం వారు ఆ పదవిని కోల్పోతారండి. సో 65 సంవత్సరాల పదవి విరమణ వయసు ముందైతే దాని ప్రకారం పదవి కోల్పోతారు, లేదు 6 సంవత్సరాల పదవి కాలం కంప్లీట్ అయితే దాని ప్రకారం వారు పదవిని కోల్పోతారు. కాబట్టి సో వారి పదవి కాలం అంటే 6 సంవత్సరాల పదవి కాలం అవ్వచ్చు, లేదా 65 సంవత్సరాల పదవి విరమణ కావచ్చు. ఈ రెండింటిలో ఏది ముందైతే దాని ప్రకారం వారు పదవిని కోల్పోతారు. అలాగే అర్హతలు, ఇక్కడ పదవి కాలంలో ఇంకో మాట కూడా మనం మాట్లాడుకోవాలి. మరి ఇక్కడ అటార్నీ జనరల్ లేదా సోలిసిటర్ జనరల్ తమ రాజీనామా చేయాల్సి వస్తే, తమ పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందించాలి. ఎందుకంటే రాష్ట్రపతి కదా వీరిని నియమించింది కాబట్టి. సో ఇక్కడ అటార్నీ జనరల్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందించాలి. అలాగే అర్హతలు, క్వాలిఫికేషన్స్, మరి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి ఇక్కడ అంటే సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తిగా నియామకం పొందే అర్హతలు కలిగిన వ్యక్తి. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తిగా నియామకం పొందే అర్హతలు కలిగిన వ్యక్తిని అటార్నీ జనరల్గా నియమించాలి. సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తిగా నియామకం పొందే అర్హతలు కలిగిన వ్యక్తిని అటార్నీ జనరల్గా నియమిస్తారు. వారికి సహాయంగా నియమించే సోలిసిటర్ జనరల్లకు కూడా సేమ్ కండిషన్. కాబట్టి సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తిగా నియామకం పొందే అర్హతలు కలిగిన వ్యక్తి అంటే ఏం అర్హతలు ఉండాలి ఈయనకి? సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి ఏ అర్హతలు కలిగి ఉంటారు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హైకోర్టు స్థాయిలో కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి, లేదా హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, లేదా రాష్ట్రపతి దృష్టిలో న్యాయ నిపుణులుగా గుర్తించబడి ఉండాలి. సో రాష్ట్రపతి దృష్టిలో న్యాయ నిపుణులుగా గుర్తించబడి ఉండాలి. కనీసం హైకోర్టు స్థాయికి తగ్గకుండా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, లేదా హైకోర్టు స్థాయిలో కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగానైనా పనిచేసి ఉండాలి అంటున్నాం. సో ఇవి మనకు ఇక్కడ హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు ప్రమోషన్ పొందడానికి కావాల్సిన అర్హతలు. కాబట్టి సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తిగా నియామకం పొందే వ్యక్తికి కావాల్సిన అర్హతలని ఇవి అంటున్నాం. కాబట్టి ఈ అర్హతలు అటార్నీ జనరల్ కలిగి ఉండాలి. సో ఇక జీతభత్యాలు, ఈయన ఎవరి ప్రోటోకాల్ను కలిగి ఉండాలంటున్నాం? సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తికి ఈక్వల్ వ్యక్తి అన్నాం. కాబట్టి సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తికి సమానమైన వేతనాన్ని
సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తికి సమానమైన వేతనాన్ని అటార్నీ జనరల్ పొందుతారు. కాబట్టి మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత ఉందండి? 2,25,000 రూపాయలు. సో 2,25,000 రూపాయలని సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి వేతనంగా పొందుతున్నాడు. కాబట్టి వారికి సమానమైన వేతనాన్ని అటార్నీ జనరల్ కూడా పొందుతారు. సో మరి అటార్నీ జనరల్ వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. మరి ఆ పార్లమెంటు నిర్ణయించిన మొత్తాన్ని కేంద్ర సంఘటిత నిధి నుండి పొందుతారు. మరి ఇక్కడ సంఘటిత నిధి నుండి పొందే వేతనాలకు ఆదాయ పన్ను వర్తించదు. సంఘటిత నిధి నుండి పొందే వేతనాలకు ఆదాయ పన్ను వర్తించదు. సో కేవలం ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తప్ప మరే సందర్భంలో కూడా వీరి వేతనాలలో కోతలు విధించడానికి వీల్లేదు. వీరి వేతనాలలో కోతలు విధించడానికి వీల్లేదు. మరి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాష్ట్రపతి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారండి. అటార్నీ జనరల్ చే రాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతోంది. కాబట్టి షెడ్యూల్ 3లో ఉన్న నియమావళిని పాటిస్తూ అటార్నీ జనరల్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి ముందు? రాష్ట్రపతి ముందు. కాబట్టి రాష్ట్రపతి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో ఇక తొలగింపు రిమూవల్. మరి తొలగింపుకు సంబంధించి ఏం చెప్పవచ్చు ఇక్కడ అంటే, తొలగింపులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించిన పద్ధతిలోనే అటార్నీ జనరల్ను తొలగించాలి. సో ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించిన పద్ధతిలోనే అటార్నీ జనరల్ను తొలగించాలి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి ప్రవేశపెట్టే తీర్మానాన్ని మనం ఏమంటున్నాం? అభిశంసన తీర్మానం. సో అభిశంసన తీర్మానం. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి ప్రవేశపెట్టే తీర్మానాన్ని అభిశంసన తీర్మానం అంటాము. మరి ఆ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదించడం ద్వారా రాష్ట్రపతి వీరిని ఆ పదవి నుండి తొలగించవచ్చు. అయితే అభిశంసన తీర్మానం అవసరం లేకుండానే రాష్ట్రపతి వీరిని ఆ పదవి నుండి కూడా తొలగించవచ్చు కొన్ని ప్రత్యేక కారణాలతో. ఎప్పుడు ఆరోగ్యం క్షీణించి తన విధులను నిర్వర్తించలేని పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, మతిస్థీమితం కోల్పోయినప్పుడు, అలాగే ఆర్థికంగా దివాలా తీసిన సందర్భంలో. సో సందర్భాలు ఇక్కడ 3. అభిశంసన తీర్మానం అవసరం లేకుండానే రాష్ట్రపతి నేరుగా తొలగించే కారణాలు: ఆరోగ్యం క్షీణించి తన విధులను నిర్వర్తించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు, అలాగే ఆర్థికంగా దివాలా తీశారు, అలాగే మతిస్థీమితం కోల్పోయాడు. సో ఇలాంటి కారణాలతో మహాభియోగ తీర్మానం అవసరం లేకుండానే నేరుగా రాష్ట్రపతి వారిని ఆ పదవి నుండి తొలగించవచ్చు. సో ఇక్కడ ఇవి అటార్నీ జనరల్ పదవికి సంబంధించిన వివరణ. మరి అటార్నీ జనరల్ విధులు మరి అటార్నీ జనరల్ విధులు ఏమున్నాయి ఇక్కడ అంటే ఆయన పేరులోనే ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు అంటారు వీరిని. ఏమంటారు? కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు. మరి ఆ కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడిని అటార్నీ జనరల్ అంటాం. అంటే ఈయన కేంద్ర ప్రభుత్వానికి
ప్రధాన న్యాయ సలహాదారుడు, సింపుల్గా చెప్తే అధికారిక న్యాయవాది. సో ఈయన ఎవరు? అధికారిక న్యాయవాది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈయన అధికారిక న్యాయవాది. మరి ఆ అధికారిక న్యాయవాది హోదాలో దేశంలోని ఏ కోర్టులోనైనా కేంద్ర ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపించవచ్చు. దేశంలోని ఏ కోర్టులోనైనా కేంద్ర ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపించవచ్చు అటార్నీ జనరల్. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడి హోదాలో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారు. పార్లమెంటు సమావేశాలలో జరిగే చర్చలలో పాల్గొంటారు. అలాగే వివిధ తీర్మానాలపైన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలుకి సమాధానాలు ఇస్తారు ప్రభుత్వం తరపున. అయితే ఏదైనా ఒక బిల్లులపై ఓటింగ్ జరిగే సందర్భంలో ఆ ఓటింగ్లో పాల్గొనే అర్హత అటార్నీ జనరల్కు లేదు. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు మనోళ్ళు. ఏంటి? పార్లమెంటు సభ్యుడు కాకుండా పార్లమెంటు సమావేశాలలో పాల్గొనే వ్యక్తి, పార్లమెంటు సభ్యుడు కాకుండా పార్లమెంటు సమావేశాలలో పాల్గొనేవారు ఎవరు? అటార్నీ జనరల్. పార్లమెంటు సభ్యుడు కాడు కాబట్టి బిల్లులపై జరిగే ఓటింగ్లో వారు పాల్గొనరు. ఆ బిల్లులపై జరిగే ఓటింగ్లో వారు ఓటు హక్కును వినియోగించుకోలేరు. సో ఇది అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడి హోదాలో పార్లమెంట్లో ఆయన నిర్వర్తించే విధులు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి అధికారిక న్యాయవాది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరపున దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా ఆయన తన వాదనలు వినిపించవచ్చు. అలాగే రాష్ట్రపతికి న్యాయ సలహా అధికారం ఉంటుంది. సో అడ్వైజరీ ఆఫ్ జ్యూరిడిక్షన్ అంటాం. మరి అడ్వైజరీ ఆఫ్ జ్యూరిడిక్షన్, మరి ఇక్కడ రాష్ట్రపతి తరపున సుప్రీం కోర్టును రాజ్యాంగంలోని ఏదైనా ఒక అంశంపై, పార్లమెంటు రూపొందించే చట్టంపై కానీ సుప్రీం కోర్టును వివరణ కోరవచ్చు. ఎవరు? అటార్నీ జనరల్. కాబట్టి రాష్ట్రపతి తరపున సుప్రీం కోర్టును న్యాయ సలహా కోరుతారు. సో న్యాయ సలహా కోరుతారు ఎవరి తరపున? రాష్ట్రపతి తరపున. కాబట్టి ఇక్కడ అటార్నీ జనరల్ విధులు బేసిక్గా మనకి ఇక్కడ 3 రకాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరపున దేశంలో ఏ న్యాయస్థానంలోనైనా తన వాదనలు వినిపించవచ్చు న్యాయవాది హోదాలో. సలహాదారుడి హోదాలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటారు. రాష్ట్రపతికి సహాయకుడు కాబట్టి రాష్ట్రపతి తరపున సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరుతున్నారు. సో ఈ విధంగా అటార్నీ జనరల్ తన విధులను నిర్వర్తించడం జరుగుతోంది. కాబట్టి మరి తొలి భారత అటార్నీ జనరల్గా సేవలు అందించిన వ్యక్తి ఎంసి సెటల్వాడ్ లేదా సీతల్వాడ్ అంటాం. సో ఎంసి సీతల్వాడ్ తొలి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రస్తుతం కేకే వేణుగోపాల్. సో ప్రస్తుతం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అయిన కేకే వేణుగోపాల్ 2018లో నియామకం పొందారు. సో ఇది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను పోలిన పదవి రాష్ట్రంలో ఏముంటుందన్నాం? అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. సో మరి అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్కి సంబంధించి రాజ్యాంగంలో 6వ భాగంలో 165 నిబంధన ప్రస్తావిస్తుంది. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ని గవర్నర్ నియమిస్తారు ముఖ్యమంత్రి సలహా మేరకు. వారి పదవి కాలం 62 సంవత్సరాల పదవి విరమణ వయసు, 6 సంవత్సరాల పదవి కాలం. ఏది ముందైతే దాని ప్రకారం ఆయన పదవిని కోల్పోతారు.
6 సంవత్సరాల పదవి కాలం ముగిస్తే పదవి కోల్పోవచ్చు, లేదా 62 సంవత్సరాల పదవి విరమణ వయసు వస్తే దాని ప్రకారం కూడా ఆయన పదవిని కోల్పోవచ్చు. అలాగే అర్హతలు. హైకోర్టు సాధారణ న్యాయమూర్తిగా నియామకం పొందే అర్హతలు కలిగిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్గా నియమిస్తారు. హైకోర్టుకు సాధారణ న్యాయమూర్తిగా నియామకం పొందుటకు అర్హత కలిగిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్గా గవర్నర్ నియమిస్తారు. వీరి వేతనాలు రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి నుండే వేతనాలను పొందుతారు. హైకోర్టు సాధారణ న్యాయమూర్తి వేతనానికి సమానంగా, హైకోర్టు సాధారణ న్యాయమూర్తి వేతనానికి సమానంగా అడ్వకేట్ జనరల్ వేతనాన్ని పొందుతారు. అలాగే ప్రమాణ స్వీకారం. గవర్నర్ ద్వారా వీరు ఆ పదవిలోకి వస్తున్నారు కాబట్టి గవర్నర్ ముందు వీరు ప్రమాణ స్వీకారం చేయాలి. గవర్నర్ వీరిని పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ వీరిని పదవి ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అలాగే తొలగింపు. మరి తొలగింపుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ను తొలగించే అధికారం గవర్నర్కు లేదు. ట్విస్ట్ ఇది ఇక్కడ, దీనికోసం అదంతా చెప్పుడైంది. ఇక్కడ అడ్వకేట్ జనరల్ను నియమించే అధికారమే గవర్నర్కు ఉంది, కానీ తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. కాబట్టి అడ్వకేట్ జనరల్ ఆ పదవి నుండి తొలగించబడాలి అని అంటే రాష్ట్రపతి మాత్రమే వారిని తొలగించగలరు. కాబట్టి అడ్వకేట్ జనరల్ను రాష్ట్రపతి తొలగించారు. తొలగించడానికి అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు, లేదా మతిస్థిమితం కోల్పోయారు, ఆరోగ్యం క్షీణించింది, అవినీతికి పాల్పడ్డారు, ఆర్థికంగా దివాలా తీశారు అనే కారణాలతో నేరుగా తొలగించవచ్చు. కాబట్టి అడ్వకేట్ జనరల్ని గవర్నర్ నియామకం మాత్రమే చేస్తారు, తొలగింపు మాత్రం ఇక్కడ రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. ఇది అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్కు సంబంధించిన అంశాలు. ఇప్పుడు అటార్నీ జనరల్ కేంద్రంలో నిర్వర్తించే విధులు రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ నిర్వర్తిస్తారు. ఏమేం నిర్వర్తిస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా తన వాదనలు వినిపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా తన వాదనలు వినిపించవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడి హోదాలో శాసనసభ సమావేశాలలో పాల్గొంటారు. బిల్లులపై జరిగే చర్చలలో పాల్గొంటారు. అలాగే ఆ బిల్లులపై జరిగే ఓటింగ్లో మాత్రం ఆయన శాసనసభ్యుడు కాదు కాబట్టి అటార్నీ జనరల్ ఆ ఓటింగుకు దూరంగా ఉంటారు. కాబట్టి శాసనసభ సమావేశాలలో పాల్గొంటారు, కానీ బిల్లులపై జరిగే ఓటింగ్లో మాత్రం అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ పాల్గొనరు. ఇక న్యాయ సలహా కోరుతారా అంటే కోరరు. ఎందుకు? న్యాయ సలహా ఇచ్చే అధికారం ఇక్కడ హైకోర్టుకు లేదు, న్యాయ సలహా కోరే అధికారం గవర్నర్కు లేదు. కాబట్టి గవర్నర్కు సహాయకుడైన అడ్వకేట్ జనరల్ హైకోర్టును ఎలాంటి అంశాలపైన కూడా ఆయన న్యాయ సలహా కోరడానికి లేదు. ఇది అడ్వకేట్ జనరల్కు సంబంధించిన వివరణ. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మన టాపిక్. పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఇంట్రడక్షన్లో ఏం చెప్పొచ్చు? మన దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఫస్ట్ ప్రారంభంలో ప్రవేశపెట్టిన చట్టం 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. సో మన దేశంలో 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అనే చట్టం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ అనేది ప్రారంభమైంది. అంటే ఆల్రెడీ అంతకు ముందు ఉంది, కాకపోతే ఎంపిక ప్రక్రియ అనేది ఇక్కడ కొనసాగుతుంది. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వ్యవస్థ మనకు 1919 చట్టం ద్వారా దేశంలో ప్రారంభమైంది. వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అంటే సివిల్ సర్వీసులు అనేవారు. మరి ఆ సివిల్ సర్వీసులలోకి భారతీయులను అనుమతిస్తూ మన దేశంలో ఫస్ట్ టైం 1853 చార్టర్ చట్టం ద్వారా 1853 చార్టర్ చట్టం ద్వారా భారతీయులని సివిల్ సర్వీసులలోకి అనుమతించారు. మరి ఆ సివిల్ సర్వీసులలోకి అనుమతించి దేశంలో పోటీ పరీక్షలను ప్రవేశపెట్టారు. కాబట్టి సివిల్ సర్వీసులలో పాల్గొని సివిల్ సర్వీసులలో కావాలనుకునే భారతీయులు పోటీ పరీక్షలను ఎదుర్కోవాలి. మరి ఆ పోటీ పరీక్షలలో పాల్గొనాలి కాబట్టి దేశంలో పోటీ పరీక్షలను నిర్వహించడం ప్రారంభించారు 1853 చార్టర్ చట్టం ద్వారా. కాబట్టి మరి పోటీ పరీక్షలని తొలిసారిగా మన దేశంలో నిర్వహించిన గవర్నర్ జనరల్ డల్హౌసీ. ఎవరండి? డల్హౌసీ. కాబట్టి 1853 చార్టర్ చట్టం ద్వారా భారతీయులకి సివిల్ సర్వీసులలోకి అనుమతించారు. అంటే భారత పౌరులు కూడా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు. కాబట్టి ఇలాంటి పదవులకు భారతీయులకు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి సివిల్ సర్వీసులలోకి భారతీయులను అనుమతించారు. అలాగే పోటీ పరీక్షలను ప్రవేశపెట్టారు మన దేశంలో ఈ చట్టం ద్వారా. మరి ఫస్ట్ టైం పోటీ పరీక్షలు నిర్వహించిన గవర్నర్ జనరల్ ఎవరున్నాయి? డల్హౌసీ. దేశంలో తొలిసారిగా పోటీ పరీక్షలు నిర్వహించిన గవర్నర్ జనరల్ డల్హౌసీ. మరి ఇంతకీ మనం సివిల్ సర్వీసులు అని వేటిని అంటున్నాం అంటే కలెక్టర్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మరి ఇక్కడ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, మరి ఐఏఎస్ని ఇవాళ మనం కలెక్టర్ అని పిలుస్తున్నాం. మరి కలెక్టర్ పదవిని మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 1772లో బెంగాల్ గవర్నర్గా ఉన్న వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టారు. బెంగాల్ గవర్నర్గా ఉన్న వారన్ హేస్టింగ్ కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు 1772లో. ఆ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వచ్చిన కారన్ వాలీస్ కలెక్టర్ పనిభారాన్ని తగ్గించడానికి కలెక్టర్ పరిధిలో ఉన్న శాంతి భద్రతలు అనే అంశాన్ని వేరు చేసి శాంతి భద్రతల నిర్వాహకుడుగా డిఎస్పి అనే పదవిని ఏర్పాటు చేశారు. కాబట్టి గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ కలెక్టర్ పరిధిలో ఉన్న రెవెన్యూ విధులు, శాంతి భద్రతలు అనే 2 విధులు నిర్వర్తించేవారు కలెక్టర్. కాబట్టి కలెక్టర్ను కేవలం శాంతి భద్రతలు విధులను వేరు చేశారు. కలెక్టర్ నుండి శాంతి భద్రతల విధులను వేరు చేసి కేవలం రెవెన్యూ విధులకు మాత్రమే వారిని పరిమితం చేశారు. మరలా శాంతి భద్రతలను నిర్వర్తించడానికి డిఎస్పి అనే అధికారిని నియమించడం ప్రారంభించాడు కారన్ వాలీస్. అందుకే వారిని సివిల్ సర్వీసుల పితామహుడు అంటాం.
కాబట్టి మరి కారన్వాలిస్ కాలంలో ప్రారంభమైన కలెక్టర్ వ్యవస్థ, డిఎస్పి వ్యవస్థ ఆఫ్టర్ ఇండిపెండెన్సీ అఖిల భారత సర్వీసులుగా మార్పు చెందాయి. కాబట్టి అఖిల భారత సర్వీసులు ఈ కలెక్టర్ వ్యవస్థ, అలాగే ఈ ఎస్పీ వ్యవస్థ, డిఎస్పి అలాగే ఎస్పీ వంటి వ్యవస్థ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే వ్యవస్థని కొనసాగించాలి అని రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదించిన వారు ఇక్కడ వల్లాభాయ్ పటేల్. కాబట్టి అఖిల భారత సర్వీసులు ఇవాళ ఇండియాలో ఏర్పాటు చేయడానికి, వాటిని కొనసాగించడానికి కారకులు వల్లాభాయ్ పటేల్. అందుకే అఖిల భారత సర్వీసుల పితామహుడు. సో అఖిల భారత సర్వీసుల పితామహుడు, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే సర్దార్ వల్లాభాయ్ పటేల్. కాబట్టి ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే సర్దార్ వల్లాభాయ్ పటేల్. అదే కామన్గా సివిల్ సర్వీసుల పితామహుడు అంటే, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటే కారన్వాలిస్. కాబట్టి సో ఇక్కడ సివిల్ సర్వీసులుగా గుర్తించబడిన పదవులు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి మనకి. కాబట్టి మరి సివిల్ సర్వీసులను ఎంపిక చేయడానికి 1919 చట్టం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేయాలి అని ఒక ప్రపోజల్ వచ్చింది. కాబట్టి 1919 చట్టం అమలులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను ఎంపిక చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటుకు సంబంధించి వాటి విధి విధానాలు, అందులో సభ్యులు, వారి అర్హతలకు సంబంధించి అధ్యయనం చేసి ఒక స్పష్టమైన నివేదికనిచ్చిన కమిటీ లీ కమిటీ. ఏ కమిటీ? లీ కమిటీ. కాబట్టి సో లీ కమిటీ తన నివేదికలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేయాలి అని సూచించింది. కాబట్టి 1919 చట్టం అమలులో భాగంగానే 1926లో లీ కమిషన్ సూచనల మేరకు 1926లో లీ కమిషన్ సూచనల మేరకు దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి యూపీఎస్సీని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి ఎస్పీఎస్సీని ఏర్పాటు చేయాలి అని సూచించింది లీ కమిషన్. అయితే దీన్ని ఏర్పాటు చేయలేదు, కానీ యూపీఎస్సీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1926లో. కాబట్టి 1926లో లీ కమిషన్ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ మన రాజ్యాంగంలో 14వ భాగంలో మన రాజ్యాంగంలో 14వ భాగంలో 315 నిబంధన నుండి 323 నిబంధన వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లను గురించి పొందుపరిచారండి. రాజ్యాంగంలో 14వ భాగంలో 315 నుండి 323 వరకు